సో ప్రోడక్ట్ వాడాను సార్. నాకు కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండేదన్నమాట. బ్యాక్ పెయిన్ క్లియర్ అయింది. తర్వాత నీ పెయిన్స్ కూడా ఉండేటన్నమాట. సో అవి కూడా క్లియర్ అయినాయి. సో తర్వాత నేను మాకు ఇక్కడ బాగేపల్లి దగ్గర శ్రీనివాసపురం చింతామణి దగ్గర శ్రీనివాసపురం ఎల్దూరులో ఒక మేడం సార్ బైపాస్ సర్జరీ జరిగి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినాయి సార్. కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యి డే బై డే బ్లడ్ వామిటింగ్స్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే హాస్పిటల్ కూడా తీసుకురావద్దు అని చెప్పి ఫైనల్ స్టేజ్ మేమేం చేయలేమని చెప్పి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు అనమాట. సో ఇంటికి పంపించేశారు. బట్ అయితే వాళ్ళ బంధువులు కూడా అందరూ వచ్చి చూసిపోయారు సార్. ఈమె బ్రతకదు చనిపోతుందనే సిచ్యువేషన్లో ఉంది, చాలా కష్టం అనుకొని వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. సో ఆ మేడం వాళ్ళు పరిచయం కావడం జరిగింది. సో నేనే డైరెక్ట్గా వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె సిచ్యువేషన్ చూశాను అనమాట. మంచంలోంచి కదలడం లేదు, కూర్చోవడం గానీ, లేయడం గానీ, ఏమే గానీ మూవ్‌మెంట్స్ లేవనమాట. సో, నడుములు గూడా పనిజేయట్లేదు. సో, లాస్ట్‌కి ఏంటిదంటే, ఆమె జస్ట్ ఊకే మాటలు మాత్రం మాట్లాడగలుగుతుంది. మనిషి వెళ్లి అట్లా కదిలిస్తే కదులుతది బాడీ. లేకపోతే లేదనమాట. అటువంటి సిట్యుయేషన్‌లో ఉండేది. సో, నేను వెళ్లి చూశాను సార్. చూసి అడిగాను. మొత్తం డీటెయిల్స్ చెప్పారు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని జెప్పి. యూరిన్ రావట్లేదంట. అసలు భోజనం అనేది అసలు చేయట్లేదంట. హాఫ్ ఇడ్లీ గూడా తీసుకోవడం చాలా కష్టంగా ఉండేదనమాట. అటువంటి సిట్యుయేషన్‌లో సో, నేను ఎళ్ళాను సార్. చెప్పాను మన క్యూర్సెల్ గురించి ఇలా ఇలా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ వాడితే ఖచ్చితంగా రికవరీ కావచ్చు అని చెప్పి నేను భరోసా ఇచ్చాననమాట. భరోసా ఇచ్చి నేనే ప్యాకెట్ కట్ చేసి స్టార్ట్ చేపిచ్చాను సార్. ఫస్ట్ రోజు ఒక శాసెటు, సెకండ్ డేకొచ్చేసరికి 2 శాసెట్సు, థర్డ్ డే నుంచి 3 శాసెట్స్ కంటిన్యూగా వాడమని చెప్పాను. వాళ్ళు నేనైతే ఏమైతే చెప్పానో దాన్ని కంటిన్యూగా వాడించుకుంటూ వచ్చారనమాట. అయితే డాక్టరు వాటర్ అనేది ఓన్లీ 1 లీటర్ మాత్రమే వాళ్ళకు టార్గెట్ ఇచ్చాడు. 1 లీటర్ కంటే ఎక్కువ తాగొద్దని చెప్పారనమాట డాక్టరు. బట్ నేను చెప్పాను ఆ లీటర్ నీళ్ళే తాగుతూ మన క్యూర్సెల్ మార్నింగు, మధ్యాహ్నము, నైటు 3 టైమ్స్ కంటిన్యూగా వాడండి సార్ అని చెప్పాను. మిరాకిల్ సార్, నిజంగా చెప్తున్నాను. ఇది ఒక సంజీవిని. సో, ఎందుకంటే బెడ్ మించి లేలేని మనిషి చనిపోతాదని సిట్యుయేషన్ ఉన్నటువంటి మనిషిని ఈరోజు సో, హాఫ్ ఇడ్లీ కూడా తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి ఆమె ఈరోజు హాఫ్ ఇడ్లీ కాదు సార్, ముద్దన్నర అన్నం తింటా ఉంది. ఆమె లేచి వాకింగ్ కూడా చేస్తా ఉందన్నమాట. ఈరోజు మిరాకిల్ రిజల్ట్ సార్. 10 డేస్‌కే చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా తక్కువనే క్యూర్సెల్ గురించి. చాలామంది నిజంగా సార్ అంటే శ్వాస ఆడదు, బతకదు అనే మనుషుల్ని కూడా బ్రతికిస్తా ఉంది. అట్లాంటి మిరాకిల్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఆల్రెడీ వీడియో పంపించాను సార్. వీళ్ళు సీఎం అని వీళ్ళు ఇదే కిడ్నీ ప్రాబ్లము ఇటు హార్ట్ ప్రాబ్లము ఉండి మీకోసం మేము మెడిసిన్స్కి ఇచ్చేసి ప్రిపేర్ చేసి మీరు వచ్చి ఇచ్చిండారు. కానీ దీంట్లో ఏమైనా క్లియర్ అయింది అనుకోండి, బాగా మనిషి ఏమైనా కుదురుకొని బాగా కూకొని ఆరోగ్యంగా అంతా క్లియర్ అయింది. ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి సార్? ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ ప్రాబ్లము విత్ కిడ్నీ ప్రాబ్లమ్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు నడుములు కూడా నడుము గిడుము అదంతా ఏం నడిస్తేకి గిడిసేకి కూకొనేకి ఏమి అవుతా ఉండలేదు, ఏమిటికి అవుతా ఉండలేదు. ఇదే ఇటు పనుకొని ఉంటుంది. భోజనం ఏమన్నా పెడితే కానీ ఒక అర్ధ ఇడ్లీనో లేదా ఒక ఇడ్లీనో తింటుంది. కొంచెం సుస్తుగా ఉంటుంది, నొప్పులు జాస్తి. మీరు ఇచ్చిన దాంట్లో ఏమైనా క్లియర్ అయిపోయి ఇదైతే కన్నా ఇంకా మేము అదే మెడిసిన్స్ ని కంటిన్యూస్ చేస్తాము. ఓకే సార్. చూడండి బాగా మంచి మనకి కొంచెం ఇది కావాలంతే ఈ సహకారం. పొద్దునాలు ఇంకా తింటా ఉంటాం మందు. ఇప్పుడు నడిచేకి అవుతుంది కానీ తీరు అందరూ నడిచేకి మాత్రం నడుమైతా ఉంటారు. మీ పేరు? అనసూయమ్మ. అనసూయమ్మ. మీది ఊరు? ఎల్దూరు. ఎల్దూరు. మీరు ఇది వాడక ముందుకి ఎట్లున్నది? వాడికి ముందు చాలా ఉండే, వాడిని ఇంకా తగ్గింది. ఇప్పుడు నడవగలుగుతున్నారు? నడుస్తాను బాగా. ఇంకా భోజనం భోజనం ఒక తింటా ఉంటాను. ఇంత ముందుకు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు నడిచేకి కూడా అవుతుంది. యూరిన్ బాగా వస్తుంది. ఇంత ముందుకు నడిచే కాదు, తినే కాకుండా తినిపిస్తాండి, తాడిపిస్తాండి. నా కొడుకు ఆయన ఇద్దరు కూర్చుని తినిపించి తాడిపిస్తాండ్రే. ఇప్పుడు 10 రోజులు అవుతుంది మీరు వాడబట్టి అంతే. ఓకేనా? 10 రోజులకి మీకు మేలు అనిపించింది. నేనే తింటా ఉన్నాను. లేచి కూర్చోవడం, తిరగడం మీ ఓన్గా చేస్తా ఉన్నారు. పర్లేదు మేడం. మీరు వాడిన ప్రోడక్ట్ పేరు చెప్పండి. క్యూర్సెల్ ప్రోడక్ట్ మనది. అది మందు కాదు, క్యూర్సెల్ అనమాట మేము ఇచ్చింది.